హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. వీడియోస్ చూడడమేనా, ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. చిత్తూరులో దిగి కాణిపాకైతే రీచ్ అయిపోయామనమాట. అక్కడైతే ఒక రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. సో వీడియోస్ అయితే లోపలికెళ్ళి తీద్దాం అనుకున్నాను. గుడి లోపల ఎలౌ లేదు, కానీ బయట సరౌండింగ్స్‌లో తీసుకోవచ్చు. కానీ నేనైతే మొబైల్ తీసుకెళ్ళలేదు, అందువల్ల తీయలేకపోయాను. ఇక్కడైతే ఇక తిరుపతి వెళ్ళడానికి రిటర్న్ అయ్యాం కదా, అక్కడైతే అసలు సగం దూరం వచ్చామండి. వర్షం బాగా పడిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం వర్షం తగ్గిందాక అలా నుంచున్నాము. ఇక వర్షం తగ్గిన తర్వాత అయితే వెంటనే ఇక వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఒక చిన్న క్లిప్ తీశాను అంతే, అంతకుమించి తీయలేకపోయాను. అప్పటికి టైం అయిపోయింది, పదండి పదండి అంటున్నారు. ఇక ఏదో ఒకటి వెహికల్ మాట్లాడుకోవచ్చు కదా అనుకున్నాము. అంతలోకి బస్ అయితే ఖాళీగా ఉందనమాట. ఇక ఎక్కండి ఎక్కండి అని చెప్పేసి డ్రైవర్ వాళ్ళు అంటే ఇక మేము ఎక్కేసాము. ఏదో ఒకటిలే అని చెప్పేసి, ఏదైనా ఫ్రీ బస్సే కదండి. ఈ కొండ అయితే అసలు ఎంత దూరం ఉందోనండి. చూసే కొంది వెళ్ళే కొంది ఆ కొండే కనిపిస్తుంది, కానీ మధ్యలో అసలు ఎక్కడా కట్ అవ్వలేదన్నమాట. మేఘాలు అయితే కరెక్ట్గా కొండ మీదకున్నాయి. ఇలాంటి వ్యూస్ చూడాలంటే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ బస్ కదా, ఫోన్ అయితే షేక్ అవుతుందన్నమాట. అందుకే మీకు అలా కనిపిస్తుంది. అక్కడ స్కై కూడా చూశారు కదండి ఎలా ఉందో. మేఘాలు అయితే బాగా దట్టంగా పట్టుకున్నాయి. మాకు ఈ తిరుపతి ట్రిప్లో అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. మాకు దర్శనం చేసుకున్నంతసేపు చక్కగా వర్షం పడట్లేదు, మేము బయటకు వస్తే వర్షం పడుతుంది. పద్దాకలు మేము అదే అనుకున్నాము. ఎక్కడైనా సరే దర్శనానికి వెళ్ళినప్పుడు వర్షం ఉండట్లేదు, బయటకు వచ్చినప్పుడు అయితే వర్షం ఉంటుంది. మాకు అదొక బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ముందర తడవలేదండి. చక్కగా రూమ్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే తిరుపతి నుంచి కాణిపాక నుంచి వెళ్ళే కొద్దీ తిరుపతి ఇంకా వచ్చిద్ది అని చూస్తున్నామే, కానీ ఇంకా రాలేదనమాట. తర్వాత తిరుపతి రీచ్ అయిన తర్వాత వేరే బస్ అయితే ఎక్కాము. ఇక్కడైతే పైన ఏసీలు ఉంటాయి కదా, అవైతే ఆన్ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ వెళ్ళే కొంది అయితే చాలా దూరం అనిపించిందండి కాణిపాక నుంచి తిరుపతి అయితే. ఇక చిన్న వీడియోస్ క్లిప్స్ అయితే నేనైతే షూట్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే కార్స్ కానీ వెహికల్స్ అన్నీ కూడాను ఇక్కడ ఆగేసి ఇక చెకింగ్ అయితే అవుతుందన్నమాట. ఇక చెకింగ్ అయిన తర్వాతే వెహికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇక చెకింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ మూవ్ అయిపోయామన్నమాట. ఇక తర్వాత లోపలికి వెళ్ళాక రూమ్ అయితే తీసుకోవడానికి మా వారు ఇక మా తమ్ముడు అయితే వెళ్ళారు. ఇక రూమ్ తీసుకొని వచ్చే లోపల మేమైతే సాంబార్ రైస్ దిగంగానే వేడివేడిగా పెడుతున్నారండి. తలా ఒక కప్ అయితే తీసుకొని తినేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి రుచి అయితే.